నమస్తే అమ్మా. సార్ ప్రస్తుతం ఏపీ అంతా రప్పా రప్పా నడుస్తోంది. మీరేం చెప్తారు ఆ రప్పా రప్పా కోసం? మా ఈ రెండు పార్టీలు దుందే. టీడీపీ కూటమి, వైకాపా దుందే. ఒకరు ఎక్కువ కాదు, ఒకరు తక్కువ కాదు. కాబట్టి వాళ్ళిద్దరినీ సాగనంపి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తప్ప ఇది నడుస్తానే ఉంటుంది. వచ్చేసి సవతుల పోరు అంటారు చూడండి, మనము ఇళ్లలో కొంచెం సవతుల పోరు అని, అట్లా వీళ్ళది సవతుల పోరు అయిపోయింది. ఒకరు ఒక మాట అంటే ఇంకొక మాట, అంతకన్నా ఎక్కువ. నువ్వు తమలపాకుతో నువ్వు ఒకటంటే తలుపు చెక్కతో రెండు అంటా అన్నట్టు ఒకసారి ఒకరు ఎన్ని వాళ్ళకు బూతులు ఆంధ్రప్రదేశ్ అయిపోయింది. ఇది ఒకసారి ఒకరంటే ఇంకోసారి ఒకరు. ఇదంతా ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ కాదు. కానీ ఫైనల్ గా ఏమవుతుందంటే ఇది రాష్ట్రంలో ఒక ఆటవిక రాజ్యం. ముందుగానే మద్యము ఏరులై పడతా ఉంది, దానికి తోడు డ్రగ్స్, దానికి తోడు గంజాయి, దానికి తోడు సోషల్ మీడియాలో యవనిష్టం, రకరకాల ఫోటోలు, రకరకాల వార్తలు, ఇష్టం. దీనికి తోడు ప్రభుత్వాలు కంట్రోల్ చేయాల్సిన ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు, నాయకులు అసాంఘిక శక్తుల కంటే ఎక్కువగా వీళ్ళు బరితెగించి మాట్లాడుతున్నారు. కాబట్టి విదురుడు వచ్చేసి ఒక పద్యం చెప్పాడు, సప్త వ్యసనాల్లో వెలది, జూదంబు, పానంబు, వేట, పలుకు ప్రళదనంబు, దండంబు పరుషధనము, సొమ్ము నిష్ప్రయోజనముగా వమ్ము చేత అన్నెడు సప్త వ్యసనంలో జనదతగుల అని మహాభారతంలో విదురుడు చెప్పిన సప్త వ్యసనాల్లో పలుకు ప్రళదనంబు, పరుషంగా మాట్లాడడం కూడా ఒక వ్యసనము, దాని జోలికి పోవాగ్ర నాయన అని చెప్పేసి మహాభారతంలోనే ద్వాపరయుగంలోనే విదురుడు చెప్పాడు. ఇంకా దానికి తోడు ఇవన్నీ యాడ్ అయినాయి, జూదము, పానము అంటే ఇవన్నీ. కాబట్టి ఈ నేపథ్యంలో దీన్ని కంట్రోల్ చేయాల్సినటువంటి రాజకీయ నాయకులు, ప్రభుత్వాలు వాళ్ళే విచ్చలవిడిగా ఇప్పుడు నిన్న వచ్చేసి వీళ్ళు కొందరు ఆ ప్లేకార్డులు పట్టుకొని రఫా నరుకుతాం, ఈ నరుకుడు భాష, తర్వాత ఈ చంపుడు భాష, ఇదంతా వచ్చేసి ఒక యాంగిల్ మనం తప్పులు పడితే సేమ్ మళ్ళీ అదే మాటలు వీళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏం మాటలు మాట్లాడినారో అదే మాటలు వీళ్ళు వచ్చేసి కూటమి వాళ్ళు వీళ్ళు మాట్లాడుతున్నారు. సాధారణంగా సార్ ఇప్పుడు సినిమాల్లో ఆ సీన్కి తగ్గట్టు కాస్త జనాలను ఆకర్షించడానికో లేకపోతే ఆ సీన్ పండడానికో రకరకాల డైలాగ్స్ రాసుకుని మరీ సినిమాల్లో పెడుతూ ఉంటారు. వాటిని ఆస్వాదిస్తామే తప్ప బయటకు వచ్చిన తర్వాత దాన్ని మనం జనజీవన స్రవంతిలో వాడితే కాస్త ఇబ్బందికరమైన పరిస్థితులే, ముఖ్యంగా రాజకీయ పార్టీలలో. ఇప్పుడు రప్ప డైలాగు అలాగే ఒక రకమైన అంటే ఒక వర్గం వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తుంటుంటే, ఎంజాయ్ చేస్తూ ఉంటే మరొక వర్గం వారు దాని మీద చాలా గట్టిగా స్పందిస్తూ ఉన్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా తాట తీస్తాం అని ఒక మాట మాట్లాడడం జరిగింది. ఇప్పుడు కొంతమంది పండితులు తెలుగు డిక్షనరీలో రప్ప అన్న వర్డ్కి మీనింగ్ ఏంటి, ఏ సందర్భాలలో వాడాలి, ఎప్పుడు వాడితే తప్పు అవుతుంది, రైట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం తాట తీస్తాం అనే దానికి అర్థం ఏంటి, ఎప్పుడు వాడచ్చు, ఎప్పుడు వాడకూడదు, ఎవరు వాడాలి, ఎలా వాడాలి, మీరేం చెప్తారు తెలుగు డిక్షనరీలో ఈ రెండు పదాలకు సంబంధించి? ఇప్పుడు ప్రస్తుతం వింటున్నాను, రఫార్థం అనేది ఊరికి అంటుంటారు. కానీ దానికంటే వాళ్ళు వాడిన పదం ఏమంటే గంగమ్మ తిన్నాల్లో పొట్టేళ్ళు తలలు నరికినట్టు నరుకుతాం అనేది, అది వచ్చి హింసాత్మక సెంటెన్స్ అన్నమాట. రఫా అనే దానికంటే ఏమంటే రఫా అని కొంచెం పలికేదానికి అది తగ్గేదేలే అని ఎట్లా పాపులర్ అయిపోయిందో ఆ విధంగా వచ్చేసి రఫా వర్డ్ పాపులర్ అయింది. కానీ యాక్చువల్ దానికంటే ప్రమాదకరమైనటువంటి పదాలు, సెంటెన్సెస్ ఇదన్నమాట. గంగమ్మ తిన్నాలలో యాటలు నరికినట్టు పొట్టేళ్ళ తలకాయలు నరికినట్టు నరుకుతాం అనేది చాలా తీవ్రమైన పద్యాలం వచ్చేసి. ఇప్పుడు మాటలు అంటారు, దాన్ని వదిలిపెడితే ఏదో తొండ ముదిరి ఊసరి వెళ్ళినట్టు అట్లా వదిలిపెడితే రేపు నిజంగా చేతుల్లో కూడా చూపిస్తారు ఎవరైనా కానీ. కాబట్టి ఇది ఖచ్చితంగా భావ ప్రకటన స్వేచ్ఛ ఉందని విచ్చలవిడిగా వచ్చేసి దానికి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 19(1) భావ ప్రకటన స్వేచ్ఛ ఇచ్చినప్పటికీ రెస్ట్రిక్షన్స్, దాన్ని పబ్లిక్ ఆర్డర్ వచ్చేసి సమస్యలో పడినప్పుడు దాన్ని చర్యలు తీసుకోవచ్చు అని చెప్పేసి ఉంది. కాబట్టి ఇది ఏ కారణంతో కరెక్ట్ కాదు, ఎవరు మాట్లాడినా కరెక్ట్ కాదు. ఇప్పుడు వీళ్ళు వచ్చేసి నాయకులు మాట్లాడినా, వైకాపా నాయకులు మాట్లాడినా, కార్యకర్తలు ప్లే కార్డ్స్ పట్టుకున్నా,
లేదు వాళ్ళు చేసిందని నాయకులు సమర్థించినా జగన్ సమర్థించినా కరెక్ట్ కాదు. అదే విధంగా ఈ పక్క వీళ్లకు ఆ నైతిక హక్కు లేదు. ఎందుకంటే ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ గారు గతంలో వాడిన మాటలు చూస్తే ఇంతకు వెయ్యంతలు ఎక్కువ అన్నాడు. రప్ప రప్ప అనే పదానికంటే హ్మ్. వెయ్యంతలు పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు చూస్తే కాకినాడ సభలో జనసేన వచ్చిన రోజున బట్టలోడు తీసి కాకినాడలో గల్లీ గల్లీ సందు సందు తిప్పిస్తా, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి రోజు దగ్గర పడ్డాయి, లెక్క పెట్టుకో, నువ్వు బలిసి కొట్టుకుంటున్నావు, వీధి వీధి తన్ని తీసుకెళ్తా, చెమటలు వరుస్తా. ఇది కాకినాడ సభలో పవన్ కళ్యాణ్ వాడిన వాక్యాలు. బట్టలు ఊడదీసి అనే మాట మరి మనం అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఉందే ప్రమాదకరమైంది. జనసేన ఆఫీస్ లో తమాషాగా ఉందా కొడకల్లారా, ప్యాకేజీ గీకేజీ అంటే చెప్పు చూపిస్తూ పళ్ళు రాలగొడతా, అరే విధవల్లారా, సన్నాసులారా, చవటల్లారా, దద్దమ్మలారా, ఒంటి చేత్తో వచ్చి మెడ పిసికి తొక్కి చంపేస్తా. ఇంకోసారి నేను సై రా, ఈ రోజు నుంచి కొడకల్లారా గుర్తు పెట్టుకోండి, చెప్పండి రా, రాట్లా, హాకీ స్టిక్కులా, రాళ్ళ, ఒట్టి చేతులా, దేనికైనా రెడీ, ఛాలెంజ్ విసురుతున్నా, రాన్రా కొడకల్లారా. ఇవి పవన్ కళ్యాణ్ వాడిన మాటలు, చేసిన చేష్టలు, అంటే చెప్పు చూపిస్తూ. కాబట్టి ఏం తక్కువ దీనిలో ఏమంటే కాల ప్రవాహంలో గతాన్ని మర్చిపోయి రీసెంట్ గా వచ్చినట్టు చెప్పుకుంటాం. కాబట్టి మనకు రీసెంట్ దాని మీదనే రప్ప రప్ప అనే దానికంటే అవి చాలా భయంకరమైన మాటలు వచ్చేసి, రప్ప రప్ప దానికంటే చాలా భయంకరమైన వచ్చేసి 1000 రెట్లు భయంకరమైన మాటలు పవన్ కళ్యాణ్ మాటలే కాకుండా చెప్పు చూపించడం అనేది అది కొన్ని చోట్ల ఏ స్థాయికి పోతుంటే ఆ ఒక్క ఈవెంట్ తోనే హత్యలు చేసుకుంటే కూని చేసుకుంటే స్థాయికి పోతారు. చెప్పట్ల కింద రాసినా గానీ, చూపించినా గానీ, కాలు ఊరికట్ట జాడించినా గానీ చెప్పు కాలు. కాబట్టి ఎవరు చేసినా తప్పే. కాబట్టి ఖచ్చితంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలా. ఎవరి మీదైనా సరే, అధికార పార్టీ వాళ్ళైనా సరే, ప్రతిపక్ష పార్టీ వాళ్ళైనా సరే, ఈవెన్ మా పార్టీ వాళ్ళు చేసినా నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాటలు మాట్లాడడానికి అనేకం ఉంటాయి. కాబట్టి ఇది ఏమాత్రం వచ్చేసి ఉపేక్షించకూడదు. అధికార పార్టీ వాళ్ళు వచ్చేసి సేమ్ ఇప్పుడు బుచ్చయ్య చౌదరి గారు చాలా పెద్ద ఆయన మామూలుగా నోరు జారరు. కానీ ఆ యొక్క కార్యకర్తలు వాడిన పదాలను ఈయన అంతకన్నా వర్తించి ఆయన జనరల్ గా ఉంటే ఈయన స్పెసిఫిక్ అన్నాడు, జగన్ ఎందుకు వాడకూడదు